హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శరశ్రీ వ్లాగ్స్. చూడండి, మా పాప చూడండి ఒకసారి ఏం చేస్తుందో చూడండి. ఏడుస్తుంది, అసలు ఏం చేయనిస్తలేదు. ఇప్పుడు ఫోన్ చూపించిన తర్వాత ఫోన్కి వెళ్ళి చూడండి ఎలా చూస్తుందో. ఈమె ఇంట్లో ఎంత అంగడి చేస్తుందో మీరే చూడండి. చూడండి కింద ఎట్లా ఎక్కడ పడితే అక్కడ అన్నీ పడేస్తూ ఉంటుంది. ఇట్లనే హాల్లో చూడండి, ఇంకా హాల్లో అయితే ఇంకా చాలా అంగడి చేస్తుంది. బొమ్మలన్నీ ఎక్కడ పడితే అక్కడనే పడేస్తూ ఉంటుంది చూడండి. ఈమె ఆడుకున్న తర్వాత నేను ఇలాగే ఉంచేస్తాను. ఈవినింగ్ టైంలో అన్నీ తీసేస్తాను. ఈమెకు ఒక్క బొమ్మ కూడా ఇవ్వను అన్నమాట. అసలు బొమ్మతోనే ఆడదు, బొమ్మలు కావాలని ఏడుస్తుంది. ఇలా పడేస్తూ ఉంటుంది. డైలీ ఈమెది ఇదే పని. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, నేను ఈరోజు టమాటా చారు అయితే చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసం అనేసి నేను స్టవ్ అయితే ఫస్ట్ కడిగేస్తున్నాను. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వలన నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నేను టమాటా చారు ఎలా చేస్తానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది. ముందుగా నేను రైస్ అయితే పెడుతున్నా. ఒక సైడ్ రైస్ అయితే పెట్టిన, ఇంకొక సైడ్ మనం కర్రీ అయితే చేసేసుకుందాము. రైస్ అయితే ఉడుకుతుంది. ఈలోపు ఈవినింగ్ కోసం అని నేను కాకరకాయ అయితే కట్ చేసుకుంటున్నాను. అప్పుడు మా పాప వచ్చి కాకరకాయ కావాలి అనేసి చూడండి ఎలా తీసుకుంటుందో. కొంచెం సించి ఇచ్చిన, అసలు తినదేమో అనుకున్నాను, చేదు ఉంటుంది కదా. చూడండి గైస్ ఎట్లా తింటుందో. అసలు ఇంకా కావాలన్నది కాకరకాయ. అసలు చేదు ఉంటుంది కదా, తినదేమో అనేసి అనుకున్నాను. కానీ ఆమె కాకరకాయనే కావాలని అక్కడ కూర్చున్నది అన్నమాట. సో చిన్నపిల్లలకి కాకరకాయ ఎక్కువ పెట్టొద్దంట కదా. సో అందుకే కొంచెం పెట్టేసిన అంతే. ఈ కాకరకాయ రెసిపీ అనేది నేను నెక్స్ట్ అనదర్ వ్లాగ్లో చేస్తాను. ఎందుకంటే ఈ వీడియోలో 2 కర్రీస్ పెట్టాలి అంటే మరీ లాంగ్ అయిపోతుంది. కాబట్టి నేను ముందుగా టమాటాలని నీళ్ళల్లో ఉడికించుకున్నా. నీళ్ళల్లో ఉడికించుకోవడం వలన పొట్టు ఈజీగా వెళ్తుంది అన్నమాట. నేను ఎప్పుడైనా సరే టమాటా చారు చేసేటప్పుడు పొట్టు తీసి చేస్తానన్నమాట. అట్లా బాగుంటుంది టేస్ట్. అందుకోసమని నీళ్ళల్లో మనం టమాటాలు వేసి కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. సాల్ట్ వేస్తే తొందరగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత పొట్టు తీసి మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కూర వండేసుకోవడమే. అట్లా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను గిన్నె అయితే పెట్టుకున్నాను. గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ కొంచెం వేడయిన తర్వాత మనం కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. జీలకర్ర ఇంకా ఆవాలు వేసుకోవాలి. మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. నా దగ్గర కరివేపాకు లేదు కాబట్టి నేనైతే అది స్కిప్ చేసేసాను. నెక్స్ట్ మనం ఉల్లిగడ్డలు ఇంకా ఉల్లిపాయ కొంచెం ఒకటి పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. అవి బాగా వేగనవసరం లేదు, కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా కొంచెం వేగిన తర్వాత మనం ఎల్లిపాయ దంచి పెట్టుకుని ఉంటుంది కదా, ఆ ఎల్లిపాయ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఎల్లిపాయలు మీరు ఎంత ఎక్కువ వేసుకుంటే కర్రీ అనేది అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట. తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా కలిపేసుకోవాలి. 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత మనం ఉడికించుకున్న టమాటాలు ఉంటాయి కదా, అవి అయితే కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇవైతే వేసేసుకోవాలి. ఇవి మెత్తగా కాకపోయినా కూడా మనం స్మాష్ చేయకపోయినా ఇలాగే టమాటా ఉన్నా కూడా మంచిగా ఉంటుంది అన్నమాట. తినాలి అనిపిస్తుంది. ఇప్పుడు పొట్టు తీయకుండా వండినాం అనుకోండి, ఇంత పొట్టు ఉంటుంది అన్నమాట. కర్రీ వండిన తర్వాత మొత్తం పొట్టే వస్తుంది. సో ఇలా మనం టమాటాది పొట్టు తీసి ఇట్లా ఉడికించుకొని ఇట్లా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు కొంచెం ఉప్పు అయితే సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఆల్రెడీ మనం టమాటాలు ఉడకబెట్టుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడైతే కొంచెమే సాల్ట్ యాడ్ చేశాను.
మీరు చూసుకొని వేసుకోండి సాల్ట్ అనేది. తర్వాత మీకు టేస్ట్కి తగ్గట్టుగా కారం కూడా వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక మూత పెట్టుకొని కొంచెం అయితే ఉడికించుకోవాలి. నేను సాయంత్రంకి కాకరకాయ కర్రీ వండుదామనేసి ఇలా బయట ఎండబెట్టానన్నమాట. ఇలా ఎండబెడితే మంచిగా ఫ్రై అవుతాయి, చేదు అనేది ఉండదన్నమాట. ఈ కర్రీ కూడా నేను షార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తాను అండ్ లాంగ్లో కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. లాంగ్లో అప్లోడ్ చేస్తే కనుక మీకు ప్రతి ఒక్కటి అర్థమవుతుంది కదా ఎలా ఉండాలి అనేది. షార్ట్స్లో అయితే కొంచెం స్పీడ్గా పెట్టేసి అప్లోడ్ చేస్తాను కాబట్టి కొంచెం మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో లాంగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. షార్ట్స్లో అయితే తప్పకుండా పెడతాను. తర్వాత కొంచెం అయితే ఇలా ఉడకాలన్నమాట. ఇలా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు కారం యాడ్ చేసుకున్నా కూడా పర్లేదు, ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేనైతే ఒక 2 నుండి 3 గ్లాసెస్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేశాను. మీకు ఎంత కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఒకవేళ మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నారనుకోండి బాగా ఉడకనివ్వాలి, బాగా మసలనివ్వాలన్నమాట. ఇప్పుడు నేను కారం అయితే యాడ్ చేసుకున్నాను. మళ్ళీ వెనకసిరి కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను. ఇలా చూసుకొని చేసుకోండి. కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు అనేది కొంచెం పులుపు కోసం మనం యాడ్ చేస్తాము. కొంచెం బాగుంటుంది అన్నమాట చారు అనేది. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తాను. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఇక మూత పెట్టి ఉడికియండి. బాగా ఉడకాలన్నమాట. నీరు అనేది కొంచెం తక్కువ కావాలన్నమాట. మనం 3 గ్లాస్ వాటర్ పోసాం కదా, ఈ వాటర్ అనేది 2 గ్లాస్ 1.5 గ్లాస్ వరకు రావాలి. అంటే అంతవరకు ఇంకాలన్నమాట. అంత బాగా మసలాలి. ఎంత మంచిగా కుక్ అయితే అంత బాగుంటుంది రసం అనేది. ఇలాగే బాగా ఉడికించుకోండి. వీలైనంత వరకు టమాటా కొంచెం మెత్తగా అయ్యే వరకు కొంచెం స్మాష్ చేస్తూ కలుపుకోండి. చూడండి, బయట చూడండి ఎంత ఎండ కొడుతుందో. చాలా అంటే చాలా ఎండ కొడుతుంది. ఇలా బాగా మసలనివ్వాలన్నమాట. మనం అన్నీ యాడ్ చేసుకున్నాము, ఇంకా ఏం వేయనవసరం లేదన్నమాట. ఇది బాగా కుక్ అవ్వాలి. దగ్గర దాకా కుక్ అయ్యేంత వరకు మనం మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట. ఇక ఈ ఎండకి ఈ ఉబ్బరపోతకి చాలా దాహం అవుతుంది. గైస్, నేను ఈరోజు నుంచి అయితే డైలీ వ్లాగ్స్ అయితే చేయాలి అనుకుంటున్నాను. ఇలా కుకింగ్ వీడియోస్ కానీ, బేబీ వీడియోస్ కానీ, లేకపోతే డైలీ రొటీన్ వ్లాగ్స్ కానీ ఇలా చేయాలి అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎంత ఉబ్బరిస్తుందంటే మొన్నటిదాకా వర్షం పడింది కదా దేవుడా అని అనుకుంటే చాలా ఎండలు కొడుతున్నాయి, చాలా ఉబ్బరిస్తుంది అసలు. ఇలా మధ్యలో మూత తీసి చూస్తూ ఉండాలి. ఎందుకంటే మరీ నీరంతా మొత్తం తక్కువ అయితే మొత్తం దగ్గరికి అయితే బాగుంటుంది కదా. సో అలా అనేసి కిచెన్లో ఉండాలంటే నరకమే అసలు. ఎంత ఉబ్బరిస్తుందంటే అది అమ్మాయిలకే తెలుస్తుంది. అబ్బాయిలు అయితే ఒక్క నిమిషం కూడా ఉండలేరు కిచెన్లో. ఇక కర్రీ అయితే అయిపోయింది, మూత అయితే పెట్టేసాను. మా ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.